గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోని అయితే వీలైన మందికి అయితే షేర్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అనేది అయితే వస్తుంది. ఇంకా ఈరోజు మన టాపిక్ అనేది అయితే రెబల్ సాబ్, అదే రాజా సాబ్ మూవీ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ మూవీకి ఎక్కడ చూసినా ఫుల్ నెగిటివిటీ అనేది అయితే ఉంది. ఎక్కడ పాజిటివ్ టాక్ అనేది అయితే చాలా అయితే ఒక 20% ఉంటే నెగిటివ్ టాక్ అనేది 80% అనేది అయితే ఉంది. అసలు ఈ మూవీకి అసలు ఎంత నెగిటివ్ టాక్ ఎందుకు వచ్చిందో ఒకే ఒక రీజన్, అదే మారుతి ఒక్క ఎంట్రీ సీన్ సరిగ్గా లేదు. ఓల్డ్ గెటప్ సీన్ ప్రభాస్ది అది మూవీ నుంచి తీశారు. ఇంకా బోల్డ్ సీన్స్ అన్నీ అయితే ప్రభాస్ ఫస్ట్ లుక్కి అదే టీజర్కి అదే రిలీజ్ చేశారు, ఫస్ట్ ట్రైలర్కి అదే రిలీజ్ చేశారు, సెకండ్ ట్రైలర్కి కూడా ఓల్డ్ గెటప్ సీన్సే రిలీజ్ అనేది అయితే చేశారు ట్రైలర్లో పెట్టి. కానీ సినిమాకి వచ్చి దాని మీద ఎక్స్పెక్ట్ చేసి అది సినిమాకి వస్తే అదనేది సినిమాలో అయితే లేదు, పార్ట్ 2 అని పెట్టారు. ఇంకా జోకర్ క్యారెక్టర్ అనేది అయితే ట్రైలర్ 2లో చూపించారు. అది పార్ట్ 1లోనే ఫుల్గా జోకర్ గెటప్ గురించి చెప్పుంటే ఇంకా బాగున్ను, పార్ట్ 2 పెట్టకంట. ఈ మూవీకి మెయిన్ నెగిటివ్ వచ్చేసి మారుతి డైరెక్టరే. కానీ సినిమా అనేది అయితే ఈ సీన్స్ అన్నీ కాకంటే అయితే చాలా బాగుంది. డిసప్పాయింట్ అనేది అయితే ఓన్లీ ఆ ఓల్డ్ గెటప్ సీన్స్ దగ్గర అనేది అయితే డిసప్పాయింట్ అనేది అయితే చేసింది. ఆ సీన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళి ఆ సీన్స్ సినిమా లేకపోవడం డిసప్పాయింట్. ఇంకా ప్రభాస్ 12 ఇయర్స్ తర్వాత స్టైలిష్గా ఉన్నాడు, డ్యాన్స్ వేశాడు, కామెడీ చేశాడు. 12 ఇయర్స్ తర్వాత ఇంత మంచి మూవీ ప్రభాస్ నుంచి ఒక కామెడీగా టైం, ఇంకా హర్రరు, ఇంకా డ్యాన్స్ కూడా 12 ఇయర్స్ బ్యాక్ వేశాడు, మళ్ళీ ఇప్పుడు వేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక మంచి డ్యాన్స్ స్టెప్ కూడా లేదు. అదొక్కటి ఈ మూవీకి అయితే మెయిన్ పాజిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్పెక్ట్ చేసిన సినిమాలో లేకపోతే ఇంకేం చెప్తారు, నెగిటివ్ రివ్యూ అనేది అయితే చెప్తారు. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ అది ట్రైలర్లో కానీ ఫస్ట్ లుక్లో కానీ టీజర్లో కానీ పెట్టకుండా ఉండుంటే ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ అనేది అయితే వచ్చిండేది. అది అనేది ట్రైలర్లో టీజర్లో ఫస్ట్ లుక్లో కూడా అదే రిలీజ్ చేశారు. ఇంకా మొన్న వచ్చిన ట్రైలర్ 2.0లో కూడా అదే రిలీజ్ చేశారు. ఇంకెలా నచ్చుతుంది, ఎలా పాజిటివ్ టాక్ వస్తుంది. కామెడీ అయితే చాలా బాగుంది. ఇంకా నార్మల్ అన్ని మూవీస్ కాదు, కల్కిలా కాదు, సలార్లా కాదు, అంత పెద్ద మూవీస్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక నార్మల్ కమర్షియల్ మూవీలో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ట్రైలర్లో అనేది కూడా దింపలేదు కదా. సగానికి సగం ట్రైలర్ అనేది అయితే తీశారు మూవీలో. విఎఫ్ఎక్స్ వర్క్ అనేది అయితే బాగానే చేశారు. నిజానికైతే ఆ సీన్స్ ఏవి ట్రైలర్లో కానీ టీజర్లో కానీ యాక్ట్ చేయకుంటే ఫస్ట్కి ఎప్పుడో పాజిటివ్ రివ్యూ వచ్చి ఫస్ట్ డే మినిమం 160 నుంచి 180 కోట్లు వద్దును. ఇప్పుడు ఫస్ట్ డే 112 కోట్లు వచ్చాయి అంతే. అసలు ప్రభాస్ అన్న రేంజ్ కలెక్షన్స్ అన్నవైతే కాదు, చాలా అంటే చాలా తక్కువ వచ్చాయి. కల్కికి 191 కోట్లు వచ్చాయి, సలార్కి 180 కోట్లు వచ్చే దగ్గర, ఆదిపురుషుకి 140 వచ్చాయి, సాహోకి 130. ఇన్ని వచ్చాయి కూడా ఈ మూవీ అనేది 112 crores వచ్చింది. ఎందుకు? ఎక్స్పెక్ట్ చేసిన సీన్స్ అన్నవైతే సినిమాలో లేవు. ఆ సీన్స్ ఎందుకు పెట్టాడో అర్థం కాదు ట్రైలర్లో. ఇంకా కలెక్షన్స్ తక్కువ రావడం కారణం ప్రీమియర్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో తప్ప ఇంకెక్కడ వేయలే. తెలంగాణలో వేయలే, తమిళనాడులో వేయలే, బెంగళూరులో వేయలే, ఎక్కడ ప్రీమియర్స్ అనేది తేయలే. ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ప్రీమియర్స్ అనేది అయితే వేశారు. ఇప్పుడు కల్కి మూవీ ఎప్పుడు అలాగా మ్యాక్సిమం సౌత్ ఇండియా మొత్తం ప్రీమియర్స్ అనేవి అయితే పడ్డాయి. ఆ ప్రీమియర్స్ వల్ల 60 కోట్లు వచ్చాయి కల్కికి. ఇప్పుడు ఇది మొత్తం సౌత్ ఇండియా ప్రీమియర్స్ వేసి ఉంటే తిన్నగా దానివల్ల 60 కోట్లు వచ్చేవి, మినిమం 50 అయినా వచ్చేవి. అవి కూడా వేయలే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వేసారు, 23 కోట్లు వచ్చాయి అంతే ప్రీమియర్స్ నుంచి. ప్రభాస్ ఈ మూవీకి ఏది కావాలో అది మొత్తం చేశాడు.
ఇన్ని సంవత్సరాల ఫ్యాన్స్ ఏటి కావాలో మొత్తం అంతా చేశాడు ప్రభాస్ ఈ మూవీలో మాత్రం. కానీ మారుతి మాత్రం దాన్ని మొత్తం డిసప్పాయింట్ అనేది చేశాడు. సినిమా ముందు మూవీ బాగుంటుంది అని చెప్పడం కాదు, ఫ్యాన్స్ ఉద్దేశంలో మూవీ ఎలాగుంటే బాగుంటుంది అని ఆలోచించాలి. అది అనేది అయితే ఇక్కడ మారుతి అనేది చేయలే. అందుకే సినిమాకి మొత్తం ఎక్కడ చూసినా నెగిటివ్ అనేది అయితే వస్తుంది, పాజిటివ్ ఎక్కడో వస్తుంది. వితౌట్ షార్ట్ సీన్స్ పెట్టుంటే పాజిటివ్ ఈ పార్ట్కి ఆ పాజిటివ్ రివ్యూతోనైనా 140 కోట్ల వరకైనా వచ్చేవి మినిమం. నేను చెప్తుంది మినిమం మాత్రమే. నార్మల్గా చూసుకుంటే సినిమా అనేది అయితే చాలా బాగుంది. క్లైమాక్స్ ప్రభాస్ ఏదైతే చెప్పాడో అదే క్లైమాక్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదైతే చెప్పాడో ఆ రకంగానే ఉంది క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క విఎఫ్ఎక్స్ వర్క్ కూడా అనేది అయితే బాగానే ఉంది. ఎడిటర్ బాగా చేశాడు, హీరో బాగా చేశాడు, హీరోయిన్స్ బాగా చేశారు, మ్యూజిక్ డైరెక్టర్ బాగా చేశాడు, విఎక్స్ఎఫ్ వర్కౌట్ బాగా చేశాడు డైరెక్టర్ తప్ప. అందుకే ఈ సినిమా అనేది అయితే నెగిటివ్ టాక్ అనేది అయితే ఎక్కడ పడితే అక్కడ వస్తుంది. చాలామంది అంటున్నారు ప్రభాస్ మూవీకి ఎప్పుడు ఫస్ట్ డే సెకండ్ డే నెగిటివ్ రివ్యూ వస్తుంది, తర్వాత నుంచి ఎప్పుడు పాజిటివ్ రివ్యూ వస్తుంది అని అంటున్నారు. బాహుబలి రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ డే సినిమా వేస్ట్ బాగోలేదు అన్నారు ఫస్ట్ 3 రోజులు. కానీ తర్వాత 650 కోట్లు అనేది అయితే వచ్చింది 180 కోట్లతో పెట్టి. అలా ప్రతి ఒక్కరు చెప్తున్నారు, అరే అది బాహుబలి, ఇక్కడ ఉన్నది రాజాసాబ్, దాని డైరెక్టర్ రాజమౌళి, ఇది మారుతి. రాజమౌళికి ఆ మూవీ ముందు ఎంత క్రేజ్ ఉంది, ఇప్పుడు మారుతికి అది ఉందా చెప్పండి? అసలు రాజమౌళిలా మారుతి తీయగలడా మూవీ చెప్పండి? రాజమౌళిలా కాదు, ఇప్పుడు వచ్చిన ఏ డైరెక్టర్తో కూడా, చిన్న డైరెక్టర్తో కూడా మారుతి అనేది అయితే తీయలేడు. ఫస్ట్ ఏది ఎలాగుంటే ఫ్యాన్స్కి నచ్చుతుందో, కంటెంట్ ఉంటుందో అదనేది అయితే పెట్టాలి. ఓల్డ్ గెటప్ సీన్స్ అనేవి అయితే యాడ్ చేయలేదు. ఇప్పుడు సినిమా అయిన తర్వాత రోజు ఆ సీన్స్ యాడ్ చేస్తున్నారు. సినిమా ఫస్ట్ డేలో పరిస్థితి ఏంటి మరి? అది కూడా ఆలోచించాలి కదా. దానికోసం మళ్ళీ సినిమా సెకండ్ టైం వెళ్తారా ఆ ఒక సీన్స్ కోసం? హరిహర వీరమల్లు మూవీ ఎందుకు ఫ్లాప్ అయింది? సినిమా ఫస్ట్ డే ఒక క్లైమాక్స్ ఉంది, సెకండ్ డే ఒక క్లైమాక్స్ ఉంది, థర్డ్ డే ఒక క్లైమాక్స్ ఉంది. ఏది ఎలాగుండాలో వాళ్ళు ముందుగా ఫిక్స్ చేయకుండా ముందే నచ్చింది టాక్ బట్టి రోజుకి క్లైమాక్స్ అనేది మారిస్తారు. ఇది కూడా అలా మార్చేస్తే ఈ మూవీ కూడా ఫ్లాప్ అయినట్టే కదా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి డే క్లైమాక్స్ ఒకలాగా ఉంటే బాగుంటే అది కూడా మూవీకి అనేది అయితే వెళ్తారు. క్లైమాక్స్ కాదు, టోటల్ మూవీ ట్రైలర్లో ఎలాగుందో అలాగ ఉండాలి. ట్రైలర్లో ఉన్న సీన్స్ అనేవి మూవీలో తీస్తారు, ఇంకెలాగుంటుంది చెప్పండి? మరి ట్రైలర్ ఎందుకు రిలీజ్ చేసినట్టు? ఆ ట్రైలర్లో ఉండే ఓల్డ్ గెటప్ సీన్స్ వల్లే కదా ఈ మూవీకి ఎంత హైప్ వచ్చింది, దానివల్లే కదా అందరూ మూవీకి వెళ్ళారు. అదే తీసిస్తే ఇంకేంటి? అలాంటప్పుడు ఆ ట్రైలర్లో పెట్టకూడదు, ఫస్ట్ లుక్లో పెట్టకూడదు అలాంటి సీన్స్ అనేవి. అలా పెడితే ఇదే చివరికి రివ్యూ అనేది అయితే వస్తుంది. మూవీ అయితే చాలా బాగుంది. వితౌట్ ఆ సీన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకంటే, ట్రైలర్లో టీజర్లో చూడకంటే వెళ్తే మూవీ అనేది అయితే మీకు అనేది చాలా బాగా నచ్చుతుంది. వితౌట్ దట్ కామెడీ, టైమింగు, యాక్షన్ ప్రతిదీ అనేది అయితే ప్రభాస్ వన్ మ్యాన్ షో అనేది అయితే చేశాడు. బీజిఎం మాత్రం మ్యాక్సిమం మ్యూజిక్ డైరెక్టర్ అనేది అయితే ట్రై చేశాడు కొట్టడానికి, చాలా బాగా కొట్టాడు కూడా. ఇది ఫ్రెండ్స్ ఎందుకు రాజాసాబ్ నెగిటివ్ టాక్ వస్తుందో దానికని ఫుల్ టాపిక్ అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే పక్క మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా వీలైన మందికి అయితే షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ప్రభాస్ కూడా ఇలాంటి మూవీస్కి ప్రభాస్ ఒక ఇంట్రోవర్ట్ అనమాట, అంటే అతనికి ఏంటి తెలీదు. ఇప్పుడు ఎవరైనా ఒక డైరెక్టర్ వెళ్ళి నాతో మూవీ చేస్తావంటే ఒప్పేసుకుంటాడు. అలాంటి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ని ఎలా వాడుకోవాలో ఇక్కడ మారుతి అనేది అయితే వాడుకోలేదు. అందుకే మూవీ అనేది అయితే పోయింది. మిగతా అన్ని దాంట్లో మూవీ అనేది అయితే చాలా బాగుంది. ప్రభాస్ని వాడుకోవడం మారుతికి రాలేదు. మరి నాగ్ అశ్విన్ ఎలా వాడుకున్నాడు? మొదటి రోజు 190 కోట్లు వచ్చాయి. ప్రశాంత్ నీళ్ళు ఎలా వాడుకున్నారు? అలా వాడుకోవాలి. అలా వాడుకోవడం మారుతికి రాలేదు. అందుకే సినిమా రిజల్ట్ నెగిటివ్ టాక్ వచ్చింది.
ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇంకెప్పుడైనా మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేస్తాను. ఓకే, బాయ్ బాయ్, సీ ఇన్ నెక్స్ట్ వీడియో అనమాట. ఈ వీడియోని వీలైన మందికి షేర్ చేయండి చాలు. చాలా ఎక్కువ షేర్ అనేది అయితే ఈ వీడియోకి అయితే రావాలి. ఓకే, బాయ్ బాయ్, సీ ఇన్ నెక్స్ట్ వీడియో.